నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంగమునకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే ఈరోజు మనము దేని గురించి నా చర్చలోకి వెళ్దాము అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో చూడండి, ఒకవేళ ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు మరి పుట్టే శిశువు ఆడపిల్లో లేదా మగపిల్లోడో మనకి తెలియదు. కానీ చాలామంది ఒక 90% ఎవరిని కోరుకుంటారంటే మగపిల్లవాడిని కోరుకుంటారు. కొంతమంది మాత్రము ఆడపిల్లని కోరుకుంటూ ఉంటారు. కానీ మనము కోరుకునేది నెరవేరాలని ఏమీ కూడా లేదు. దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో అది మాత్రమే నెరవేరిద్ది. అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, భూమి మీదకి వచ్చేటప్పుడు నేను ఇలా ఉండాలి అని అనుకుంటే కుదరదు. భూమి మీదకి వచ్చేటప్పుడు నేను మగోడిగానే పుట్టాలి అనుకుంటే కుదరదు. ఆడపిల్లగానే పుట్టాలి అనుకుంటే కుదరదు. ధనవంతుడుగానే పుట్టాలి అంటే కుదరదు. ఫలానా దేశంలోనే ఉండాలి అనుకుంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మన చేతిలో మన జీవితం ఏమీ కూడా లేదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ జీవితాన్ని మనము ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అంటే మీకు అర్థమవుతుంది, పుట్టేటప్పుడు ఎలా పుడతామో తెలియదు, ఎలా పెరుగుతామో తెలియదు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రము మనం ఎలా వెళ్ళాలో తెలుసా? అదే చెప్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 10వ వచనం, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాక. అంటే పుట్టేటప్పుడు నాకు మంచి పుట్టుక కావాలి, మంచి వంశము కావాలి, మంచి కులము కావాలి, మంచి ఆర్థిక పరిస్థితులు కావాలి అని నువ్వు అనుకో, అది నీ వల్ల కాదు. కానీ ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రము నువ్వు కోరుకోవడానికి అర్హుడివే. నీ కోరిక తగ్గట్టు ఎలా ఉండాలంటే నీ పని కూడా ఉండాలి. ఈరోజు ఇక్కడ ఒక బీలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మనసులో ఒక కోరిక ఉన్నది. ఏంటి ఆ కోరిక అంటే, ఆయన అంటున్నాడు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు దయచేయ్యా. అంటే నీతిమంతులు ఎలా చనిపోతారో అలాంటి చావును నాకు దయచేయి అని అంటూ ఉన్నాడు. ఎందుకు అసలు నీతిమంతుల మరణాన్ని కావాలనుకుంటూ ఉన్నాడు? ఈరోజు చూడండి, భూమి మీద మనము చాలా కాలం నుంచి పరిశీలిస్తూ ఉన్నప్పుడు 7 లక్షల జనాభా ఇండియా మొత్తం మీద సంవత్సరానికి అకస్మాత్తు మరణాలు అవ్వచ్చు, రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు. మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు అర్థమవుతుంది. 7% జనాభా ఏమైపోతున్నారంటే చనిపోతూ ఉన్నారు. 7%. ఈ 7% చావుల్లో కొంతమంది చావులు కుక్క చావులు అంటారు, కొంతమంది చావులు కాలిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చావులు యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ బీలాము ఎలాంటి చావు కావాలనుకుంటున్నాడు? చావు కావాలనుకుంటున్నాడు. చావులో మళ్ళా నీతిమంతుల చావు కావాలనుకుంటున్నాడు. అంటే మీకు అర్థమవుతుందా అసలు ఈ బీలాము ఎవరు? ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఈ బీలాము ఎవరు అంటే, ఈ బీలాము ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు అంటే, దేవుని మాటలను ప్రజలకు తెలియజేసే ఒక వ్యక్తి. మన భాషలో అర్థం కావాలంటే ఒక మెసెంజర్. మీకు ఒక్కోసారి వాట్సాప్ ఉంటుంది కదా, మీరు ఒకళ్ళతో మెసేజ్ చేయాలంటే
మీరు ఏం చెప్పాలో మెసేజ్ చేస్తారు. ఇది ఏమైంది అక్కడికి వెళ్ళిద్ది. వాళ్ళు కూడా దాన్ని చూసి ఏం చేస్తారు, మీకేం చెప్పాలో అది చెప్తారు. ఆ వాట్సాప్ యాప్ అనేది మీరు వాడతారు, ఆ ఫేస్బుక్ యాప్ అనేది వాడతారు, ఆ మెసేజ్ యాప్ అనేది వాడతారు. అంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఉండడానికి ఒక ఫోన్, ఒక యాప్ ఎలాగో దేవుని మాటలను మనకు తెలియజేసే ఒక టూల్, ఒక పరికరం, ఒక వ్యక్తి ఎవరంటే ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఎవరి గురించి ప్రకటించాలి? దేవుని గురించి. ఇప్పుడు చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రతి ప్రవక్త కూడా ఎవరి కింద పని చేయాలి అంటే దేవుని కింద పని చేయాలి. దేవుని కింద పని ఏముండిద్ది అంటే దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటలను అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏ షోరూమ్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కెన్ ఐ హెల్ప్ యూ అనే ఒకటి ఉంటుంది. నేను ఏ విధముగా మీకు సహాయపడగలను అని అంటారు. అప్పుడు మనకి ఏదైతే డౌట్ ఉందో, మన డౌట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? సమాధానం ఇస్తారు. లేదా మనకేదైనా దారి చూపించాలి అంటే ఆ దారిని ఎవరు చూపిస్తారు? వాళ్ళే చూపిస్తారు. ఈ ప్రవక్తలు చేయాల్సిన పని కూడా ఏమిటి అంటే దేవుడు మాటలు ఎలాగ వినాలి, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, దేవునితో మన సహవాసము ఎలా పెంచుకోవాలి అనేది తెలియజేయాలి. అయితే ఆ రోజుల్లో ఆ పని ప్రవక్తల మీద ఉండేది. ఈరోజు ఆ పని ఎవరి మీద ఉంచాడంటే దేవుడు సేవకుడి మీద ఉంచాడు. అంటే ఈరోజు అనిల్ అనే వ్యక్తే కానీ, లేదా మీరు ఏ స్థానిక సంఘాలకి మనం వెళ్ళినా కూడా ఆ సేవకుడు మీకు ఏ మార్గాన్ని చూపించాలా? దేవుడు. అంతేగాని మా ఇంటికి మీరు తీసుకురావాల్సిన బియ్యం మార్గాన్ని కాదు, మా పొట్టను పోషించుకునే మార్గాలు మీకు చూపించడము కాదు, మమ్మలను ధనవంతులుగా చేసే మార్గాలను మీకు చూపించడం. ఒక సేవకుడు ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే తన ప్రజలను దేవుని వైపు మలిచేవాడిగాను, దేవునిలో స్థిరపరిచేవాడిగాను ఉండాలి. మాటలే కానీ ప్రవర్తనే కానీ ఉండాలి. మనం మొన్న కూడా చదువుకున్నాం, ఓషియా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరిని చేసుకోమన్నాడు? వేశ్యను లేదా వ్యభిచారి. కానీ ఎందుకు చేసుకున్నాడు? దేవుడు చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సువార్థికుడు అనేవాడే కానీ ప్రవక్త అనేవాళ్ళే కానీ దేవుడు మాటలు ఖరాఖండిగా ఖచ్చితముగా వాటిని ఏం చేయాలంటే పాటించాలి. అలా పాటించాలి అని ప్రజలను కూడా పురికొలపాలి. అలాంటి వాడే ఈ బీలాం. అంటే ఇప్పుడు బీలాము గొప్పవాడు కాదా? గొప్పవాడేనా? ఇంత గొప్పవాడు ఏం కావాలనుకుంటున్నాడు? చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఇది ఒక్కోసారి మనం షాకింగ్గా ఉండిద్ది. ఎవరైనా ఏమనుకుంటారు? బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, సుఖభోగ్యాలు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ బీలాం ఏమనుకుంటున్నాడంటే నీతిమంతుల మరణము కావాలి. అంటే మరణానికి ఏమున్నది అంటే ఈ లోకంలో ప్రాధాన్యత ఉన్నది. మరణానికి ఏమున్నదంటే ఇంపార్టెంట్ ఉన్నది కాబట్టి బీలాము దానిని, ఇతను గొప్పవాడు కదా, గొప్పవాడు పనికిమాలిని కోరుకుంటాడా? గొప్పవాటినే కోరుకుంటాడు. అంటే బీలాము ఏం కోరుకుంటున్నాడు? గొప్ప మరణం, నీతిమంతుల మరణం. అంటే ఇప్పుడు మరణము అనేది మంచిదా చెడ్డదా? ఇలా ఎవరైనా చెప్తే ఏం చేస్తారంటే నవ్వుతారు. ఎందుకని? అదేంటి బ్రతకాలని చెప్పాలి కానీ చచ్చిపోవాలని చెప్తున్నారు, అది కూడా మంచి చావాలని. అవును, మనము కానీ నీతిమంతులుగా చచ్చిపోవాలంటే, నీతిమంతుల మరణము మనకి రావాలి అంటే మనము నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికినప్పుడే ఏమొచ్చిందంటే నీతిమంతుల మరణము అనేది వచ్చింది. ఒకవేళ నీతిగా బ్రతకకపోతే నువ్వు ఎంత అడిగినా కూడా, ఇక్కడ ఎక్వేరియం ఉన్నది కదా, అది వారానికో 10 రోజులకో 3 రోజులకో ఏం చేయాలి? ఆ వాటర్ని క్లీన్ చేసి వాటర్ మార్చాలి.
అప్పుడు కొత్త చేపలను వేస్తే ఆ చేపలు ఏమవుతాయి? బ్రతుకుతాయి. అలా కాదు, నేను మంచం మీద కూర్చున్నట్టుంటా, ప్రతిరోజు మంచి చేపలు పెరగాలి అని అనుకుంటా, కానీ దాంట్లో ఏం చేయను? నీళ్లు మార్చను, చేపలు వేయను, కానీ ఏం కావాలనుకుంటున్నా? కొత్త చేపలు కావాలి, బాగా పెద్ద అవ్వాలి అని అనుకుంటాం. అది సాధ్యపడిద్దా? ఎందుకు సాధ్యపడదు? కోరుకోవడం మాత్రమే కాదు, కోరుకున్న దానికోసము కూడా మనం ఏం చేయాలా? కృషి చేయాలి. అయితే బిలాము అనే వ్యక్తి గొప్ప వ్యక్తి. ఈయన కోరుకున్నది ఏంటంటే నీతిమంతుల మరణము. కానీ ఆయన జీవితంలో అలాగా నీతిగా బ్రతికాడా బతకలేదా అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అంటే, ఈ భూమి మీద చాలామంది మరణం అంటే భయపడుతూ ఉంటారు. కానీ నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు మరణానికి భయపడరు. అంటే మరణానికి భయపడరు కదా అంటే 44 అంతస్తులు 4 అంతస్తులు ఎక్కి పైనుంచి దూకడం కాదు నేను చెప్పేది. అంటే ఒకవేళ మరణం మనల్ని ఎదుర్కొంటే మనం ఎలా చచ్చిపోవాలంటే నీతిగా చనిపోవాలి. చూడండి, మరి ఇతను తన జీవితంలో తన కోరిక అయితే బాగుంది, నీతిమంతులుగా చచ్చిపోవాలి. కానీ మరి తన పనులు బాగున్నాయా? కొంతమంది అంటారు వీడి నోటితో బూర్లు వండుతారంట, మాటలతో బూర్లు వండుతారు, కానీ ప్రవర్తనలో ఏమీ ఉండదు. అంతే. అంటే బూరు కూడా చూడండి, చూడడానికి ఏమో పెద్దగా ఉంటుంది, లోపలేమి అంటే డొల్ల. అలాగే మనుషులు కూడా కొంతమంది మాటలతో ఏం చేస్తారంటే గొప్ప గొప్ప వాటిని కావాలనుకుంటారు. ఫీల్డ్ వర్క్ వచ్చేపోటికి మీరు చూడండి, ఇప్పుడు సాయి గారే కానీ, మరి ప్రేమ్ గారే కానీ, మీరే కానీ, ఒక యజమాని దగ్గర మనము పని చేస్తున్నాము అంటే ఏం కోరుకుంటాం? జీతం కోరుకుంటాం. పనికి వెళ్ళకుండా జీతం కోరుకుంటే ఎవడో తిరిగి ఆడేమంటాడంటే పనికిమాలినోడా అంటాడు. అదేంటి, నేను నీ దగ్గర పనోని కదా, పనికిమాలినోడా అని ఎందుకు అంటున్నావు అంటే, పని చేస్తేనే పడోని అంటాడు, పని చేయకపోతే ఏమంటారు? పనికిమాలినోడా అంటారు. ఎందుకు పనికిమాలినోడా అంటాడంటే, నువ్వు పని చేయలేదు, చేయకపోగా ఏం కోరుకున్నావు? జీతం కోరు. ఇక్కడ బిలాము ఉన్నాడు కదా, కోరుకుంటున్నాడు. కోరిక తగ్గట్టు పని చేశాడా చేయలేదా అనేది మనం చూడాలి. అయితే ఈ బిలాము మీకు చెప్పా, ఈయన ఎవరంట? ఎవరు చరణ్ ఇతను? ఈయన ఎవరు? ఒక ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఇతనిలో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఎవరంటే దేవుడే. ఈయన ఒకటి చెయ్యాలి అంటే చేయగలడు, ఒకటి మార్చాలి అంటే మార్చగలడు, ఒకళ్ళని ఆశీర్వదించాలి అంటే ఆశీర్వదించగలడు, ఒకళ్ళని శపించాలి అంటే కూడా శపించగలడు. ఎలీషా తను వెళుతూ ఉన్నాడు ఒక మార్గంలో, కొంతమంది వచ్చి ఆయన్ని ఎక్కిరిస్తూ ఉన్నారు. అంతేనా? ఆయన కోపం వచ్చింది. అంటే ప్రవక్తకి కూడా ఏమొచ్చిందంట? ఆయన ఒక ప్రవక్త. కోపం వస్తే వెనక్కి తిరిగి చూశాడు, కోపం వచ్చింది. వెంటనే వాళ్ళని ఏం చేశాడంటే శపించి పడేశాడు. ఎందుకు శపించారు? వెనకొస్తే తప్ప అంటే, వెనకొస్తే తప్పు కాదు, వెనక వస్తూ ఎదరున్నోడిని ఎక్కిరిస్తూ ఉన్నారు వెనకోళ్ళు. ఈ ఎదరున్నది ఎవరంటే ఎలీషా. మీరు నన్ను ఎక్కిరిస్తారా? ఏమని ఎక్కిరిస్తున్నారంటే, బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము అని అంటున్నారు. బోడివాడు అంటే ఏంటి అసలు అంటే పట్టబుర్రోడా అంటున్నారు. అంటే అతనిలో ఉన్న లోపాన్ని ఏం చేస్తున్నారంట? ఎత్తు చూపుతూ మాట్లాడుతున్నారు. దానికి ప్రవక్తకి ఏమొచ్చింది? కోపం. అంటే మీకు అర్థమైందా? ప్రవక్తకి కోపం వస్తే ఏం చేయగలడు? శపించగలడు. శపిస్తే ఏం జరిగింది అసలు? నోటి మాటేగా. మేము కూడా 100 శపించాం మా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళని, మా చుట్టాలని, ఏం అవలేదే. అంటే మనం శపిస్తే ఏం కాదేమో, నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళు శపించిన అయ్యిద్దో అవదో పక్కన పెడితే, దేవుని ప్రవక్త శపిస్తే ఖచ్చితంగా అది అయ్యిద్ది. అయితే శపించగానే ఆ మార్గంలోకి 2 ఎలుకబంట్లు వచ్చాయి. 2 ఎలుకబంట్లు 42 మందిని చీల్చి పడేశాయి. అసలు ఇక్కడ చేసిన పాపం ఏంటి? అంటే ఆయనకి కోపము వచ్చే విధముగా ఎక్కిరీయడం. కోపము వచ్చే విధం అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ప్రవక్తలో ఏముందో మీకు నేర్పిస్తూ ఉన్నా. ప్రవక్తలో ఏముందంట?
కోపం ఉంది, కోపం వస్తే ఆయన ఏం చేస్తాడు? శపిస్తాడు. అదే ప్రవక్త దగ్గరికి ఒకళ్ళు వచ్చి, అయ్యా మేము ఇక్కడ తాగడానికి నీరు బాగోలా, ఇవి తాగితే మేము ఏమైపోతున్నామంటే చచ్చిపోతున్నామయ్యా అంటే, సరే తండి కొంచెం నీళ్ళు దాంట్లో ఏమేయండి అంటే ఉప్పు వేయండి అన్నాను. ఆ నీరుని బాగు చేసి ఇంక నుంచి మీరు ఈ నీళ్లు తాగండి, ఈ నీరు మిమ్మల్ని ఏం చేయదంట? మీకు హాని చేయదు, మీకు మరణము అనేది అంటే ఇంతకు ముందు తాగితే మరణము వచ్చేది, ఇప్పుడు తాగితే ఎందుకు రాదు అంటే ఇంతక కోపంతో శపించాడు, ఇప్పుడు ప్రేమతో ఏం చేశాడంటే దీవించాడు. అంటే ఒక ప్రవక్తలో ఏమున్నదంట? శపించగల శక్తి ఉంది. ఎప్పుడు శపిస్తాడు? కోపం వచ్చినప్పుడు. ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు ప్రేమ చూపిస్తాడంటే ఆయనకి అనుసంధానంగా వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్దాం. ఈరోజు మనము సువార్థికుడికే కానీ లేదా దేవునికే కానీ ప్రేమ పంచుకునే వ్యక్తిగా ఉన్నామా? కోపాన్ని తెచ్చే వ్యక్తిగా ఉన్నామా? మీకు అర్థమైందా? నేను అడుగుతుంది ఏంటంటే ప్రశ్న, మనము మన సువార్థికుడికే కానీ మన దేవుడికే కానీ కోపము తెప్పించే విధముగా ఉన్నామా, లేదా ప్రేమించే వారిగా ఉన్నామా అనేది మనం ప్రశ్న. ఒకవేళ మనము దేవుడు కోపించే విధముగా ప్రవర్తిస్తే మనం ఏమైపోతామంటే శాపాల పాలు అయిపోతాం. అయితే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు కూడా నీకు తిరిగి ఏమిస్తాడంటే ఆశీర్వాదాలు ఇస్తాడు. అంటే మీకు అర్థమైంది, ప్రవక్త ఏం చేయగలడు? శపించగలడు, దీవించగలడు. ప్రవక్త అంటే అందరూ ప్రవక్తలు, అందరిలో కూడా ఆ శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఈ బేలాము అనే ప్రవక్తలో కూడా ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి. ఈ బేలాము అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రజాధిపతి, ప్రజలపైన ఎవరంట? అధిపతి. పేరులో గొప్పతనం ఉంది, కోరికలో కూడా ఏముంది? గొప్ప కోరికే కోరు. మరి ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఈరోజు చూడాలి. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 130వ పేజీ. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 130వ పేజీలో 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. అయితే ప్రవక్తలో శపించే శక్తి, దీవించే శక్తి ఉందని ఒక రాజుకి అర్థమైంది. ఆ రాజు పేరు ఏమిటంటే మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఒకవేళ బాగా అర్థం చేసుకోవాలి. ప్రవక్త పేరేమో బేలాము. ప్రవక్తలో శక్తి ఉందని అర్థం చేసుకుంది ఎవరంటే బాలాకు. ఎవరంట? బాలాకు. ఆ బాలాకు ఏం చేశాడంటే ప్రవక్తలో శక్తి ఉన్నది కాబట్టి కొంతమందిని పిలిచి, అయ్యా పలానా ఊరిలో ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త పేరు ఏమిటంటే బేలాం, అతనిని నా దగ్గరికి తోడుకొని తీసుకురండి, నా దగ్గరికి వచ్చే విధముగా ఒక రిక్వెస్ట్ అనేది పెట్టండి. ఎందుకు ఆయన ఇక్కడికి రావాలి అంటే నాకు పడని జనం ఒకళ్ళు ఉన్నారు, నాకు పడని జనం ఒకళ్ళు ఉన్నారు. ఆ జనాన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే నాశనం చేయాలనుకుంటున్నాను. ఆ జనాన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే తోలివేయాలనుకుంటున్నాను. ఆ జనాన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే హతము చేయాలని అనుకుంటున్నాను. అంటే రాజు ఉద్దేశం ఏంటంటే తన శత్రువులను చంపేయాలనుకుంటున్నాడు. కానీ చంపేంత బలం ఎవరిలో లేదు? బాలాకులో లేదు. బలము లేదు కాబట్టి ఎవరిని పొత్తులో కావాలంటున్నాడు? బేలామును పొత్తు కోరుకుంటున్నాడు. అయితే ఆ జనం ఎవరో కాదు. వాళ్ళు ఎవరంటే ఈ ప్రవక్త ఎవరున్నారో ఆ ప్రవక్త, ఈ పిల్లలు, ఆ జనము ఒకే దేవుడు. వీళ్ళిద్దరికి, ఆ ప్రవక్తకి ఈ జనానికి ఒకడే దేవుడు.
ఆ ప్రజల పక్షాన ఈ ప్రవక్త ఉంటే ఆ ప్రజలను ఏమీ చేయలేం. ఆ ప్రవక్త ఈ జనాలు కలిసి ఉంటే నేనేం చేయలేను. కాబట్టి వీళ్ళిద్దరిని ఏం చేయాలనుకుంటున్నాడు? విడగొట్టాలనుకుంటున్నాడు. విడిపోతే ప్రవక్తలో బలమంతా కూడా ఎవరికి వచ్చేసిద్ది అనుకుంటున్నాడు? బాలాకు వచ్చేసింది. చూసారా, మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈరోజు రాజకీయాలు కూడా అలాగే జరుగుతాయి. అంటే బలహీనులు అందరూ కూడా ఓడించాలి, ఎవరైనా ఓడించాలనుకుంటారో వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, అంతేనా? ఎవరినైతే ఓడించాలనుకుంటారో వాళ్ళని ఒకవైపు పెడుతూ ఉంటారు. బాలాక్ ఏం చేశాడంటే ప్రవక్తను కలుపుకుంటే, నేను బలహీనుడును కదా, ప్రవక్త నాతో ఉంటే నాకేం కలిగిద్ది అంటే బలము కలిగిద్ది. అప్పుడు నేను వాళ్ళని ఏం చేయగలను? శపించగలను, నాశనం చేయగలను, హతము కూడా చేయగలను. ఆ ప్రజల బలం అసలు ఆయనే లేకపోతే వాళ్ళు బలహీనులు కదా అని ఇప్పుడు ఈ ప్రవక్తను వశపరుచుకోవాలి. ఈ ప్రవక్తను ఇతని గుంపులో చేర్చుకోవాలని, ఈ ప్రవక్తను ఇతని చేతి కింద ఉంచుకోవాలని జనులను పంపించాడు. జనులు వచ్చారు. అయ్యా బీలాము, బాలాకు అనే ఒక మోయాబు రాజు ఉన్నాడు, ఆ రాజు నిన్ను తీసుకొని రమ్మన్నాడు అని అన్నాడు. అప్పుడు బీలాం ఏమన్నాడంటే, బీలాము ఎవరి కింద పనోడు? ఒకవేళ సపోజ్ ఇప్పుడే మీరు ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి, నాకు చరణ్తో పని ఉందనుకోండి, నేను బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? వాళ్ళ పైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారుల పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ చరణ్ తీసుకోవాలి. అమ్మ లేదా నాన్న లేదా మా అమ్మ అనిల్ అన్నయ్య పిలుస్తున్నాడు, నేను వెళ్ళనా అని అంటారు. వెళ్ళు అని మీరు చెప్తేనే ఆ పిల్లోడు ఏం చేస్తాడు? వద్దు అంటే రాడు. సరే, రెండో రోజు వచ్చే మళ్ళా చరణ్ వస్తావా అంట. ఆల్రెడీ మీరు ఏం చెప్పారు? అనిల్తో వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకని? అనిల్ కరెక్ట్ కాదు, ఏదో తేడా, నువ్వు వెళ్తే పాడైపోతావు అని ఏదో చెప్పారు అనుకుందాం కాసేపు. మరలా ఈ పిల్లోడు ఏం చేశాడు? మళ్ళా వెళ్ళనా అంటున్నాడు మిమ్మల్ని. అంటే ఈ చరణ్ మనసు ఎవరితో ఉంది? మాతో ఉంది. అలాగే ఈ బీలాము దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, బాలాకు పంపించాడు కదా, ఆ పంపించిన వాళ్ళు వచ్చారు. వచ్చేయమంటున్నారంటే రండి బాబు కొంచెం అంటారు. నేను దేవునితో మాట్లాడతాను. ఎందుకని? ఇతను ఎవరి కింద పనోడు? బీలాము దేవుని కింద పనోడు కదా, దేవుని కింద ప్రవర్త కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూడండి 8వ వచనం, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాలంటే దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే నా యజమాని ఎవరు? దేవుడే అని చెప్తున్నాడు. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదన నేను. అప్పుడు మోయాబు అధికారులు బీలామును వద్ద బస చేసిరి. దేవుడు బీలామును వద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బీలాము దేవునితో ఇట్లా, నేను సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తము ఒక జనము ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చెను, వారి భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలువేదనేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపి. అంటే ఆ బాలాకు రాజు మనుషులు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, అయ్యా ఒక జనాలు వచ్చారంట, ఆ జనాలను వీళ్ళు గెలవలేకపోతున్నారు, ఆ జనాలను నేను గెలవాలి అంటే నీ సహాయం కావాలని నా దగ్గరికి వచ్చారు అని చెప్తూ ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బీలాముతో చెప్పెను. అంటే ఇప్పుడు బాలాకు శపించాలనుకున్న జనాల పక్షాన ఎవరున్నారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఆశీర్వదింపబడిన వారు. అంటే వాళ్ళని శపించడానికి ఆస్కారము లేదు. వాళ్ళ పక్షాన ఉన్నది ఎవరంటే దేవుడు. వాళ్ళని ఎవరు వచ్చి శపించాలి అన్నా కూడా ఎవరి వల్ల కూడా కాదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమిస్తే మనకేం కలుగుతాయి అంటే ఆశీర్వాదాలు కలుగుతాయి, శాపాలు తగలకుండా కూడా. చాలామంది అంటారు
విధవరాల నోట్లలో, ముసలోళ్ళ నోట్లలో, నాలుక మీద మచ్చలున్న నోట్లలో నువ్వు వాళ్ళ నోళ్ళల్లో పడకూడదు అని చెప్తారు. చెప్తే ఏమంటారంటే వాళ్ళు ఏదంటే అది అవుతుందిరా అని చెప్తూ ఉంటారు. అంతేనా? ఎప్పుడైనా విన్నారు ఇలాంటి మాటలు? అయితే ఎందుకు అంటారు అలాగా అంటే, విధవరాల పక్షాన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ జనాల పక్షాన కూడా ఎవరు? దేవుడు. ఆ జనాలను బాలాకు ఏమి చేయలేడు. ఈ బేలాము శపించగల శక్తి ఉంది, ఆశీర్వదించగల శక్తి ఉంది, కానీ ఈయన కూడా ఏం చేయలేడు. అయితే మరి వెళ్ళి మీరందరూ ఇక్కడే పడుకున్నారు కదా, నైటు బాగుంది, దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నా పైన యజమాని దేవుడు కదా, నేను ఏం పని చేయాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? ఆయన పర్మిషన్ తీసుకోవాలా, ఆయన నాకు పర్మిషన్ ఇవ్వాలా అని చెప్పాడు. ఈ జనాలందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బాలాకు మరలా ఏం చేశాడంటే, వీళ్ళకన్నా గొప్ప వాళ్ళను పంపించాడు. మళ్ళా అంటే గొప్ప వాళ్ళు చెప్తే వింటాడేమో అని పంపిస్తే అంటాడు బాలాకు, నిన్ను నేను గణపరుస్తాను, నువ్వు ఏది అడిగినా కూడా. ఫస్ట్ ఆఫర్స్ చేయలా, ఫస్ట్ మాటలో ఎక్కడా కూడా ఏం ఆఫర్ చేయలా. సెకండ్ సారి మాత్రం ఆఫర్ చేశాడు. ఏం ఆఫర్ చేశాడు? ఘనత ఇస్తాడంట. ఏమిస్తాడంట? ఘనత. చూడండి, అది చదువుకుందాం. 17వ వచనం చదవండి. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పొద్దు అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనం శపింపమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. చాలు, అర్థమైందా మీకు ఇక్కడ ఏం చేశాడో? అంటే ఒక్కోసారి మనము కూడా ఏం చేస్తాము అంటే, కొన్ని విషయాల్లో టెంప్ట్ అయిపోతాం. టెంప్ట్ అయిపోవడం అంటే ఏమిటి అంటే, చాలా పకడ్బందీగా ఉంటాము, కానీ కొట్టగా ఏమైపోతామంట? పడిపోతూ ఉంటాం. ఇది యవనస్తులకి బాగా తెలుసు, ఎవరిని ఎలా పడేయాలో, ఎక్కడ ఎన్నిసార్లు వెళ్తే పడిపోతారా అనేది. అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, బాలాకు సంకల్పం గట్టిగా ఉంది. ఏంటి గట్టిగా ఉంది? వాళ్ళను నాశనం చేయాలనే సంకల్పం ఈయనది. ఇక్కడ దాకా రాసుకుందాం పక్కన. ఈ బేలామేమో ఆయన ఏదో ఇస్తాడనగానే ఈయన దృష్టి అంతా ఎవరి మీద పెట్టాడు? మరలా ఏమన్నాడంటే, సరే మళ్ళీ మీరు ఉండండి, మళ్ళీ నేను దేవుడిని అడుగుతాను. అదేంటి? దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు? వద్దన్నాడు కదా. దేవుడు ఒక్కసారి వద్దంటే చివరిదాకా దాన్ని ఏమంటాడు? వద్దనే అంటాడు. మరలా నువ్వు అడిగావు అంటే నీ మనసులో ఏముందని? వెళ్ళాలి, అదేదో నాకు వస్తుంది అనే అభిప్రాయం నీకు ఉన్నది. కాబట్టి అడిగాడు. సరే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఒక విషయం చెప్పాడు. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఏది చేయాలన్నా చేయొచ్చు, కానీ మంచిగా చేస్తే నేను నీ పక్షాన ఉంటాను, మంచిగా లేకపోతే నీ పక్షాన ఉంటాను. అయితే దేవుడు ఏం చెప్పుంటాడు అంటారు? వద్దంటాడా? వెళ్ళమని ఉంటాడా? వద్దనే అనాలి. కానీ ఈసారి దేవుడు ఏమన్నాడంటే వెళ్ళు అని చెప్పాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? బుద్ధి రావాలిగా. చాలామంది అంటాం, నేను కూడా 7th క్లాస్ అనుకుంటా స్కూల్కి వెళ్ళకపోతే మన దగ్గర ఉన్న సైకిళ్ళన్నీ కూడా పోవడాలు, బ్యాగులు ఎక్కడో దాచి సినిమాలకి వెళ్ళడాలు చేస్తే బ్యాగులు కూడా దెబ్బేయడాలు, ఎవరో ఇంటికి వెళ్ళేపాటికి ఏవి ఉండేవిగా. అడిగేపాటికి మన పరిస్థితి ఏంటి? ఏదో చెప్పాలి కదా, ఏదో చెప్పుకొచ్చేవాళ్ళం. వాళ్ళకి అర్థమైపోయింది మనకేం ఎక్కదని, చదువు ఎక్కదని. మా నాన్న వ్యాపారం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వీడికి బుద్ధి రావాలి, ఈయన ఎక్కడ తీసుకెళ్దాం, ఈ వ్యాపారాన్ని తీసుకువెళ్దామని ప్రకాశం బ్యారేజ్ తీసుకువెళ్ళి క్యారెట్లు, అప్పుడు వెంకటాపురంలో క్యారెట్లు గుత్తులు అమ్మేవాళ్ళు అన్నమాట. తోటకూర, కొత్తిమీర గుత్తులాగా ఉండేవి, కింద క్యారెట్లు వేలాడు. అంటే ఒక తండ్రి వాళ్ళ కొడుకుని వ్యాపారం చేయాలని ఇష్టము లేకపోయినా, నా కొడుకు సరైన త్రోవలో లేడు, ఆడికి బుద్ధి రావాలని ఏం చేశాడు ఆ తండ్రి? వ్యాపారం చేయించాడు. అంటే ఎందుకు వ్యాపారం చేయించాడంటే, వ్యాపారంలో ఉన్న బాధ ఏంటో, చదువుకోకపోతే వచ్చే నష్టం ఏంటో అర్థం అవ్వాలి. అలాగే దేవుడు కూడా ఈ బేలాము అనేవాడు ఒక గొప్ప ప్రవక్త అనేవాడు దేవుడు కోసం పని చేయాలా. ఇతను దేనికోసం పని చేయడానికి వెళ్తున్నాడు? బాలాకు కోసం పని చేయడానికి వెళ్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? శపించేది మళ్ళీ ఎవరినో కాదు, నా జనాలనే, నన్ను నమ్ముకున్న వాళ్ళనే శపించాలని వెళ్తున్నాడు. పాయింట్ నెంబర్ 2.
పాయింట్ నెంబర్ 3, ఘనత ఇచ్చేదే కానీ, ఐశ్వర్యాన్ని ఇచ్చేదే కానీ, ఏది ఇచ్చేదే కానీ భూమి మీద ఎవరు? దేవుడు. కానీ ఇతను ఏమనుకుంటున్నాడు? బాలాకి ఇస్తాడు. అంటే ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడంట? బాలాకి మీద ఆధారపడ్డాడు. అంటే మీకు అర్థమైంది. అంటే ఇక్కడ బీలాం ప్రవర్తన సరిలేదు. సరే, ఇంకా సరిలేనివాడిని దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు, నీ ఇష్టం. అలాగే ఆదాము అవ్వలు కూడా వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నారు. వాళ్ళని ఏం చేశాడు? దేవుడు వదిలేశాడు. వాక్యానుసారంగా ఉన్నప్పుడు పట్టుకున్న దేవుడే వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా ఏం చేస్తాడంట? ఇతను ప్రవక్త, గొప్పోడు, చెప్పించగలడు, దీవించగలడు. అలాంటి వాడిని కూడా దేవుడు ఏం చేశాడంట? వదిలేశాడు. వదిలేస్తే ఏం జరిగింది అనేది మనం చూడాలి. అది ఇప్పుడు వెళ్ళమన్నాడు కదా దేవుడు వెళ్ళమన్నాడు కదా. వెళ్ళమనగానే వాళ్ళు ఏం చేశారంటే 20వ వచనం, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఇప్పుడు దేవుడు ఎవరెవరికి బుద్ధి తెప్పించాలనుకుంటున్నాడు తెలుసా? బీలాముకి మరియు పిలిచినోడికి, పిలిస్తే వెళ్ళినోడికి, ఇద్దరికి ఏం చెప్పాలనుకున్నాడంటే బుద్ధి చెప్పాలనుకున్నాడు. చెప్పాలి కాబట్టే వెళ్ళమన్నాడు. కాబట్టి మనోడు ఏం చేస్తాడు? స్పీడ్ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళకూడని పని అయితే లేటుగా వెళ్తాం, కానీ వెళ్ళాలనుకున్న పని అయితే ఎలాగ వెళ్తాం? మనం స్పీడ్గా వెళ్తాం. చూడండి, చాలా మంది ఆరాధన అంటే చాలు వెళ్ళొచ్చులే అని అనుకుంటారు. ఆ సినిమా అయితే సినిమా టికెట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళి సినిమా టికెట్ తీసుకున్న వాళ్ళు మీ చరిత్రలో కనపడ్డారా? కానీ ఆరాధనలో చూడండి, వాక్యం అయిపోయాక వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే శ్రద్ధ. బీలాముకి ఇప్పుడు దేని మీద శ్రద్ధ ఉందంటే బాలాకి ఏదో ఇస్తాడు, అది నేను పొందాలి అనే శ్రద్ధ ఉంది. కాబట్టి లేట్ ఏం చేయలే, వెంటనే ఏం కట్టాడంటే 21వ వచనం చివరిలో గాడిదకు గంట కట్టి మోయాబు అధికారులతో కూడా, అసలు వాళ్ళ ముందు మీరు వెళ్ళండి నేను వస్తాను అనొచ్చు కదా, కానీ వాళ్ళతో పాటు ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. అంటే మీకు అర్థమవుతుంది ఇతను ఎంత వ్యామోహం పెంచుకున్నాడు. ఇప్పుడు దేని మీద? మోయాబు ఇస్తాన ఘనత మీద పెంచుకున్నప్పుడు ఇక్కడ మీరు గమనించండి, బీలాము ఇప్పుడు ప్రశ్న మరలా, బీలాము దేవుడు మార్గంలో వెళ్తున్నాడా, తన స్వమార్గంలో వెళ్తున్నాడా? ఏ వ్యక్తైనా కూడా తన స్వంత మార్గములో సొంత ఆలోచనల ప్రకారముగా జీవిస్తే ఏమయ్యిద్ది అనేది ఇక్కడ మనం బాగా నేర్పిస్తాడు దేవుడు మనకి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆశలు ఉంటాయి, కానీ ఆశ ఎవరి చిత్తానుసారంగా ఉండాలంట? చిత్తానుసారం. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఒక నదిలో ఎప్పుడైనా ఈత కొట్టినప్పుడు నది ప్రవాహానికి అనుసంధానంగా ఈత కొడితే స్పీడ్గా వెళ్తాం. ఎదురు ఈత కొట్టండి, దేవుడు మనకంటూ ఒక మార్గాన్ని ఇస్తాడు. మనము దానిని కాదని మన స్వఉద్దేశముతో, దురాలోచనలతో వేరే మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలో దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆటంకాలను కలగజేస్తాడు. ఇక్కడ దేవుడేమో చేపట్టుకుని నడిపిస్తాడు, ఇక్కడ దేవుడే ఏం చేస్తాడంటే ఆపోజిషన్గా ఉంటాడు. అంతే కదా, ఇక్కడ మిత్రుడుగా ఉంటాడు దేవుడు, ఈ మార్గంలో వచ్చేపాటికి శత్రువు అయిపోతాడు. ఎక్కడ సహకరించే దేవుడే ఇక్కడికి వచ్చేపాటికి ఏం చేస్తాడంటే దండిస్తాడు. ఇక్కడ దీవించే దేవుడే ఇక్కడికి వస్తే ఏం చేస్తాడంట? అదేంటి అది మార్గమే ఇది మార్గమే అంటే కాదు, మార్గాలే. కానీ ఇది దేవుని మార్గము, ఇది నీ మార్గం. అంటే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నిజంగా అనుకుంటూ ఉంటాం, మనము ఏమనుకుంటామంటే మనకి నచ్చినట్టుగా బ్రతకడానికి వచ్చాం అని అనుకుంటాం. ధనవంతుడు అలాగే అన్నాడు, తినుమా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ఏమైపోయాడు? ఫూల్ వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం నేను తీయగలను అది తెలుసుకో ముందు. అంటే మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద మనం ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం. బిలాము దేవుని కోసం పని చేయాలి, కానీ ఇప్పుడు దేవుని కోసం పని చేయడం మానేసి ఎవరి కోసం పని చేయడం ప్రారంభించాడు? బల కోసం. ఈరోజు చాలామంది కుటుంబాలు కూడా ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు.
ప్రతి వ్యక్తి కూడా చిన్న పొరపాటు చేస్తుంటాడు, దేవుని మార్గాన్ని కాదని తన సొంత మార్గాల్లో నడుస్తూ ఉంటాడు. దేవుని పనిని మానేసి తన కుటుంబాల కోసమే ప్రయాసపడతాడు. అదేంటి కుటుంబాల కోసం ప్రయాసపడకూడదంటే ప్రయాసపడాలి, కానీ దానికన్నా ముఖ్యంగా దేవుని పనిలో కూడా నువ్వేమవ్వాలంట, పాలి భాగస్థుడు అవ్వాలి. చూడండి, మరి మీకు లూకాసు వార్త తీయక్కర్లేదు, కానీ వారి వారి యాజక ధర్మము చొప్పున జకరియా ధూపం వేయడానికి వస్తాడు. అంటే ఈ వారం నువ్వు, తర్వాత వారం మీరు, తర్వాత వారం మీరు అంటే ఆ పనిలో అందరూ ఏం చేస్తున్నారంట, పాలు. ఈరోజు దేవుని పనిలో కూడా నీ వంతు పాత్రలో నువ్వు పాలు పంచుకోకపోతే నువ్వెవరి మార్గంలో ఉన్నట్టు, నీ సొంత మార్గం. నువ్వు దేవుని కోసం ప్రయాస పడకపోతే ఎవరి మార్గంలో ఉన్నట్టు, నీ సొంత మార్గం. ఇప్పుడు ఇతను ప్రయాణం స్టార్ట్ చేశాడు గాడిద మీద ప్రయాణం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు వెళుతూ ఉన్నాడు. 22 అతడు వెలుచు ఉండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచిందా. మీకు చెప్పాను కదా, దేవుని త్రోవలో నడిస్తే స్నేహితుడుగా ఉండే దేవుడే దేవుడికి విరోధమైన త్రోవలు ఉంటే ఆయన ఏమైపోతాడంట, విరోధిగా ఉంటాడు, శత్రువుగా ఉంటాడు. అయితే ఆ త్రోవలో ఎవరున్నారంటే దూత ఉందంట. దూత మాత్రమే కాదు, దూత చేతిలో ఏమున్నాయంటే అక్కడ చెప్తూ ఉంటాడు. చూడండి 20వ వచనము, 23వ వచనం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవల్లని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. చాలు, మీకు ఇక్కడ అర్థమైందా? గాడిద మీద మనుషులు వెళ్ళడం అయితే మనం చూసి ఉండం, కానీ ఎద్దుల మీద వెళ్ళడం చూస్తుంటాం, గుర్రాల మీద వెళ్ళడం చూస్తుంటాం, బల్ల మీద వెళ్ళడం కూడా చూస్తుంటాం. మనము సరిగానే వెళ్తున్నాం, కానీ ఆ ఎద్దు సడన్గా పొలాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. మనం సరిగానే బండి తాగుతున్నాం, ఆ బండి సరిగ్గా తుప్పల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. మనం ఏమనుకుంటాం, దిక్కుమాలిన బండి అని అనుకుంటూ ఉంటాం. ఈ గాడిద వెళుతూ ఉన్నప్పుడు తన కంటికి ఒకటి కనపడుతుంది. ఏంటది? దూత కనపడుతుంది. దూత కనపడితే మంచిదే కదా, కానీ ఈ దూత చేతిలో ఏముందంట, ఖడ్గం. అయితే దాన్ని ఎదుర్కొని వెళ్ళాలి అంటే ఆ ఖడ్గానికి ఏమైపోతాం, బలైపోతాం. ఆ ఖడ్గానికి బలైతే ఎవరు బలవుతారు మీ ఉద్దేశంలో? మరలా అడుగుతున్నా, ఖడ్గం ఉంది, అక్కడ దూత ఉంది, దాన్ని ఎదుర్కొని వెళ్ళాలి. ఎదుర్కొని వెళితే ఆ దూత విరోధిగా ఉంది, మిత్రుడుగా లేదు, విరోధిగా ఉంది. ఆ ఖడ్గముతో దూత ఎవరిని చంపిద్ది? అంతేనా? గాడిదని కాదా? మరి గాడిద ఎందుకు పక్కకు వచ్చేసింది? అంతేనా? బిలామును కాపాడాలని వచ్చిందా? ఒకవేళ గాడిద కూడా నేను కూడా చచ్చిపోతానన్న భయంతో వచ్చేసిందా? అది కూడా అయి ఉండొచ్చు. అంతేనా? అది కూడా అయి ఉండొచ్చు. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు మన ముందు ఉన్నాడు అంటే దానికి ఏం అవ్వాలంట, భయపడాలి. జంతువులు ఏమయ్యాయి? భయపడ్డాయి. ఏం పోయిద్దని? ప్రాణం పోయింది. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే గాడిద పక్కకు వచ్చింది తన యజమాని ప్రాణమును కాపాడడానికి. ఇక్కడ గాడిదకు ఉన్నంత కృతజ్ఞత ఎవరిలో లేదో తెలుసా? బిలాంలో లేదు. ఎలా అనుకున్నారు? గాడిద పనివాడు. గాడిద యజమాని ఎవరు? బిలాం. దేవుడు యజమాని, దేవుడు పనివాడు ఎవడు? బిలాం. అంతేనా? బిలామే. అయితే గాడిద పనివాడుగా ఉండి తన యజమానిని ఏం చేయాలనుకుంది? కానీ బిలాము పనివాడుగా ఉండి తన యజమానిని ఏం చేశాడు? యజమాని మాటను, యజమాని ఇచ్చిన మార్గాన్ని ఏమన్నాడు? వద్దనుకుని వచ్చాడు. అంటే జంతువుకున్న కామన్ సెన్స్ ఎవరిలో లేదు? లేదు. దానికి గల రెండోది చూడండి, ఎదురుగా వెళ్తున్నప్పుడు దూత ఎవరికి మాత్రమే కనబడింది? అదేంటి, మనిషికి ఇంకా కళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా,
ఎవరికి కనపడలేదు? ఎందుకు కనపడలేదు అంటే మీరు చూడండి, లోకల్లో ఒక సామెత, కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి నీకు ఎవరికి కనపడట్లా, నీకు మూడిద్దిలే, ముసల పండగ ముందు ఉంది అని అంటూ ఉంటాం. అంతేనా? అంటే నాశనం అయ్యేటప్పుడు కళ్ళు ఇలాగే నెత్తికెక్కుతూ ఉంటాయి. నిజం. ఈరోజు అసలు ఆ ప్రవర్తను, దేవుని ప్రవర్త, దేవుని దోత ఎదురుగా ఉంది, ఇతనికి కనపడాలా, ఇతనికి ఏమవ్వట్లంట? ఏంటో తెలుసా? ఆ నాశనం రెడీగా ఉన్నప్పుడు మనకి ఎవ్వడు చెప్పినా వినరు. చూడండి, ప్రేమ వివాహాలు చూసినప్పుడు ఎవ్వడు చెప్పినా వినరు వీళ్ళు. అంటే వెన్ను ప్రేమించుకున్నాం అంటారు. ఏంటి మీ ప్రేమ, మీ వయసు ఎంత ఏంటంటే, లేదు 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 మీరు కాదంటారా, మేము ఎక్కడుంటాం, పోలీస్ స్టేషన్లో ఉంటాం లేదా ఆర్య సమాజంలో ఉంటాం అంటారు. మళ్ళీ తర్వాత పంచాయతీ మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తుంది? 6 నెలలు అయ్యాక మన దగ్గరికే వస్తుంది. అంటే ప్రేమించడం నేను తప్పను, పెళ్లి చేసుకోవడం తప్పను, కానీ పెద్దల మార్గాన్ని, పెద్దల మాటలను గౌరవించి చేసుకున్న పెళ్ళిళ్ళు అయితే మంచిగా ఉంటాయి అనేది అభిప్రాయం. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ప్రేమించిన వాళ్ళని నేను అవమానపరచాలని కాదు, కానీ నేనేం చెప్తున్నానంటే దేవుని ప్రేమను మనము తెలుసుకోవాలి, దేవుడిస్తాన్న ఘనతను మనము తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఈ లోకంలో ప్రతీదీ మనల్ని ఏం చేస్తుందంటే టెమిట్ చేసింది. దేవుడి ప్రేమ తెలియదు కాబట్టి బాలాకు యొక్క బహుమానాలకు ఏమైపోయాడంట? పరిగెత్తాడు, ఆశపడ్డాడు. ఒకవేళ దేవుడి ప్రేమ తెలిస్తే బేలాముకి, ఇప్పుడు మీకు నేను 1 కేజీ వెండిచ్చా, ఈరోజు బంగారం ధర 6,800 రూపాయలు గ్రామ్ ఇంచుమించుగా. ఇది 1 కేజీ ఇచ్చా. వెండి ఇంకొక కేజీ ఇస్తాను, ఈ కేజీ బంగారం నాకు ఇచ్చేసే, 2 కేజీలు వెండి ఇస్తా, 1 కేజీ బంగారం ఇచ్చే అంటా మిమ్మల్ని. ఇప్పుడు మీరేం చేస్తారు? రేట్ ఎక్కువ అంటారా? అదేంటి, 2 కేజీలు వెండి ఇస్తున్నాం కదా, అయినా కూడా దాని విలువ మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేయమంట? ఒకవేళ విలువే తెలియకపోతే 2 కేజీలు ఇస్తున్నారు, 1+1 ఆఫరు. మేము కూడా పిచ్చోళ్ళలాగా బీఫాము 8 లక్షలు 9 లక్షలకు వస్తుంది, గట్టిగా ఒక 6 లక్షలు వేస్తే కట్టేసుకోవచ్చు, 16-17 లక్షలకి పట్టా ఇల్లు లాగా ఉంటుంది మనకు అక్కడ అనుకునేసాం. కొన్నాక అర్థమైంది బీఫామ్ ఏరియాలో బీఫామ్ మనుషులే ఉంటారు అని. అంటే మనం అంటే ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, ఎవరినో నేను తృణీకరించాలని కాదు. నేను ఒక రాజకీయ నాయకులు ఫోన్ చేశారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తాలూకు మేము అన్నారు, గతంలో కూడా చేస్తున్నారు మీరు, నాకు తెలుస్తుంది, చెప్పండి విషయం అన్నారు. మేము ఒక మీటింగ్ పెడతాం, మీరు ఖచ్చితంగా రావాలి సార్ అన్నారు. వస్తాము ఖచ్చితంగా అన్నాను. ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నారు. నేను నవ్వి ఏమీ లేవు అన్నా. ఇంటికి రాగానే అపర్ణాన్ని అడిగాను, ఏంటి వచ్చారంట కదా? వచ్చారు, నేనే నెంబర్ ఇచ్చాను, చెప్పా కానీ నిన్ను అడిగాను కదా అంది. అడిగావు, ఇచ్చావు కదా అన్న. సమస్య ఉందా అని నన్ను అడిగారన్న. నువ్వేమన్నావు మరి అన్న. ఉంది అన్న. ఏం సమస్య చెప్పావు? మన ముందు అక్కడ మందు తాగుతున్నారు 10 మంది ప్రతిసారి, అక్కడ మందు తాగుతున్నారని కంప్లైంట్ ఇచ్చాను నేను అన్నారు. వాళ్ళు ఏమన్నారు మరి అన్నారు, ఆ ప్లేస్ ఎవరైనా వాడుకోవచ్చు, మీరైనా వాడుకొని వస్తాము అని అన్నారు. మరి ఆ మాత్రానికి అడగడం ఎందుకు? సమస్య అడిగారు, చెప్పాము, చేయగలిగితే చేస్తాము, లేదా ఏదో సోసోగా తర్వాత చూస్తామమ్మా అని చెప్పాలి కానీ అని అన్నాం. అంటే నేను అప్పుడే అపర్ణతో అన్నా, ఈ వాతావరణం ఇలాగే ఉండేది, ఏ మారం. హై క్లాస్ సిటీలు ఎలా ఉంటాయంటే ప్రతి ఓడు సంపాదించుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి, పిల్లలను ప్రయోజకులు చేయాలనుకుంటారు కాబట్టి ఇంటిలో 10 ఏం చేస్తారు? ఇక్కడ ఏంటో తెలుసా, ఆడేం కొనుక్కున్నాడు, ఈడింట్లో ఎన్ని బళ్ళు ఉన్నాయి, వీళ్ళు ఏం బట్టలు కట్టారు, వీళ్ళ దండాల మీద బట్టలు భలే మెరుపుతున్నాయి, ఇవి ఉంటాయి, ఈ వ్యాపకాలు ఉంటాయి. పని పాట లేనప్పుడు ఏం చేస్తారు? దొరికిన కాస్త కోస్తతో కలిసి తాగుతారు. కాబట్టి ఈ వాతావరణంలో ఇలాగే ఉండిద్ది. అంటే ప్రాంతానికి తగ్గట్టు మనుషులు, మనుషులకు తగ్గట్టు ప్రవర్తన, అంతేనా? కాబట్టి ఇక్కడ మరి బేలాము ప్రవర్తన ఎలా ఉంది? మంచిగా ఉందా, చెడుగా ఉందా? చెడుగా ఉంది. అంటే ఆలోచనలు కూడా ఏమై ఉంటాయి? మార్గము చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు, చెడు. మరి చెడుని దేవుడు అసహించుకుంటాడు కదా. హవ్వను ఆదామును ఏం చేశాడు? తోసేశాడు. చెడు కదా. చెడును ఎప్పుడు కూడా మనతో ఉంచడు. మనం కూడా ఇప్పుడు క్యాన్సర్ గడ్డ అన్నారు కదా గతంలో, ఏం చేయాలి? మా ఒంట్లోదే కదా నేను ఉంచుకుంటాను అని రాజ్యలక్ష్మి గారు బలవంతంగా అన్నా
దుర్గక్క ఏం చేస్తుంది? ఇది నీకు నష్టం కలిగించింది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు సెప్టిక్ అయిన ఏలో ఉంటాయి, తీసేద్దామన్నా ఏం చేయాలి? కాలు తీసేస్తారు. కాబట్టి ముందు ఏలు తీసేద్దాం అంటే ఏదైనా దురాలోచనలు మనలో ఉంటే అవి పరిపక్వతము అవుతాయి. దురాలోచనలు ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నా కూడా ఆ ప్రభావాలు మన మీద పడతాయి. కాబట్టి మన మార్గాలు బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు బాగుంటేనే మన నడవడిక బాగుంటేనే మన అభివృద్ధి. అప్పుడు వచ్చింది ఏంటిది? నీతిమంతుల మరణం. ఇప్పుడు బేలాముకి దేవుడు నీతిమంతుల మరణాన్ని ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకని? నీతిమంతుల ఆలోచన లేదు, నీతిమంతుల మార్గము లేదు, కోరిక మాత్రం. ఇలా చర్చికి కూడా వస్తూ ఉంటారు కొంతమంది, గొప్ప పరిశుద్ధులుగా వస్తారు. ఆదివారం దాటక్కల్లా నైట్కి తెలిసిపోద్ది వాళ్ళ పరిశుద్ధత ఎంతో అనేది. కరెక్ట్గా ఊగుతూ వచ్చే పరిశుద్ధులు కూడా ఉన్నారు. ఊగుతూ అంటే కాలు నొప్పుతో చేయి నొప్పుతో కాదు, టానిక్ ఒకటి వేస్తారు కదా, ఆ టానిక్ కాళ్ళని ఊపుతూ ఉంటుంది. అంటే అదేంటండి తాగకూడదు అంటే, అవును క్రైస్తవులు తాగకూడదు, అంతే. దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఆ మార్గాన్ని మనకి ఇచ్చాడు, ఆలోచనలు మనకి ఇచ్చాడు. అయితే మళ్ళా చరిత్రలోకి వచ్చేద్దాం. అయితే గాడిద ఏం చేసిందంటే, ఇందా మనం చదువుకున్నట్టు 24వ వచనం, 23వ వచనంలో అది త్రోవను విడిచి వెళ్ళేది వెళ్ళకుండా ఏం చేసింది? ఆ దోత ఉందని పక్కకు వచ్చేసింది పొలాల్లోకి. తర్వాత 24కి వచ్చేద్దాం. యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమైన గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక మార్గంలో వెళ్తే దూత ఎదురొచ్చింది, గాడిద ఇంకో మార్గాన్ని తీసుకెళ్ళింది. మళ్ళీ ఇంకో మార్గంలో కూడా ఎవరు వచ్చారు? ఎదురు. అంటే మీకు అర్థమైందా? దేవుడికి వ్యతిరేకంగా ఏ మార్గం ఎంచుకున్నా అక్కడ ఎవరుంటారు? విరోధిగా ఎంచుకున్న ప్రతి మార్గంలో దూత ఉంటుంది కదా. దేవుడికి అనుకూలంగా ఉండే ప్రతి మార్గంలో కూడా ఎవరుంటారు? మీకు అర్థమైందా? నుంచి దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాం అనుకో, విరోధి ఎవరుంటారు? దూత ఉంటుంది. దేవుడికి అనుకూలంగా ఆలోచన చేస్తున్నాం అంటే అక్కడ కూడా ఎవరు ఉంటారు? అంతే కదా. చెడులో దోతున్నప్పుడు మంచిలో కూడా, చెడులో నాశనం చేసే దోత మంచిలో మనకేం చేసిద్దంట? సహాయం చేసిద్ది. అంటే కాబట్టి నేనేం చెప్తున్నానంటే, చెడ్డ వాళ్ళకి దేవుడు సహాయం చేయడు, మంచి వాళ్ళకి దేవుడు ఎల్లవేళలా సహాయం చేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్, షడ్రక్ మేషక్ అబేద్నగో ముగ్గురిని గుండంలో పడేశారు. ఎంతమంది కనపడ్డారు? నలుగురు కనపడ్డారు. దానియేలు గ్రంథంలో ఈ ముగ్గురు ఏమంటారంటే, మేము దేవుడిని నమ్ముతాం, ఇంకెవరిని నమ్మమన్నారు. మీరు నమ్మకపోతే మీరు గొండంలో పోండి అంటారు. అగ్ని గొండంలో పడేస్తే అక్కడ ముగ్గురిని పడేస్తే ఎంతమంది కనపడాలా? కానీ నలుగురు కనపడుతున్నారు పైనుంచి చూస్తుంటే. దానికి గల కారణం ఏమిటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, నీతిమంతులకి శోధనలు కలిగిన ఆ శోధనలో మనకు ఎవరు సాయం చేస్తారంట? దేవుడు ఉంటాడు, మనతో ఉంటాడు, అంతే. ఇంకా వేరే ఆన్సర్ లేదు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు ఏ మార్గంలో ఉన్నారు? దేవుడి మార్గంలో ఉంటే దేవుడు సహాయకుడు. దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో ఉంటే దేవుడు మీకు ఏమైపోతాడంటే విరోధి అయిపోతాడు. అయితే వేరే మార్గంలోకి వచ్చిన వేరే మార్గంలో కూడా ఏమైందంటే దేవుడు ఉన్నాడు. దానివల్ల ఈసారి ఏమైపోయారంటే వీళ్ళు పడిపోయారు. ఈ మార్గంలో వెళ్తుంటే ఆ గాడిద సరిగ్గా వెళ్ళట్లా. ఎందుకంటే ఎదురుగా దోత ఉంటుంది, గాడిదకి కనపడుతుంది కానీ బెల్లం కనపడట్లా. మరి గాడిదకి ఏం నోరు లేదుగా, చెప్పలేదా? కాబట్టి వీళ్ళు పడిపోయారు. పడిపోతే బేలాము గాడిదని 3 సార్లు కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు. దేవుడు గాడిదకి మాట ఇచ్చాడు. దేవుడు గాడిదకి వాక్కునిచ్చాడు. అంటే వాక్కుని ఇవ్వడం అంటే ఇప్పుడు గాడిద కూడా ఏమైందంట? మాట్లాడిద్ది. చూడండి 28వ వచనం చదవండి. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసిత్రని బిలాముతో అనగా, బిలాము, నువ్వు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన, నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయుట కద్దా,
అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఇక్కడ మీకు అర్థమైందా? అసలు ఇక్కడ బేలాం ముందు షాక్ అవ్వాలి. ఎందుకు షాక్ అవ్వాలా? ఎప్పుడు నా గాడిదే ఇది, రోజు ఎప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తుంది అంటే ఇతను ఆలోచించాలి. కానీ ఇతను ఏం చేయాల? ఆలోచన చేయకుండా మొరటగా ప్రవర్తించాడు. మొరటగా ప్రవర్తించడం అంటే ఏం చేశాడు? గాడిదను ముమ్మారు కొడితే ఎవరు అలిగారు? గాడిద అలిగింది. అలిగి ఏం చేసిందంటే తన గోడును చెప్పుకునే అవకాశం దేవుడు గాడిదకి ఇచ్చాడు. గాడిద అంటే నువ్వు 3 సార్లు కొట్టి ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా చేశానా నేను? ఇప్పుడు ఎందుకు చేశానో తెలుసా? నా ముందు దూత ఉంది. దూత ఉంటే పర్లా, దూత చేతులు ఏముందంటే ఖడ్గం ఉంది. ఒకవేళ నేను అటు వెళితే నువ్వు చచ్చిపోతావు. అప్పుడు బేలాం ముందంటాడు, అసలు నా చేతిలో ఖడ్గం ఉంటే నేను ముందు నిన్ను చంపేసేవాడిని అన్నాడు. ఎందుకంటున్నాడు? కోపంలో ఉన్నాడు. అంటే బేలాము ప్రయాణము సరిగా అసలు కోపం ఎందుకు వచ్చిందో చెప్పనా? మనం ఆశ పెట్టుకున్నది దక్కనప్పుడు వచ్చేదే కోపం. అంటే బేలాం ఆశ పెట్టుకున్నాడు దేని మీద? నా ప్రయాణం తొందరగా అవ్వాలి, వెళ్తే బాలాకు ఏదో అడుగుతాడు, అది ఇచ్చేస్తా. బాలాకు నేను అడిగింది ఇస్తాడు. ఈ ప్రయాణంలో నాకు వాడబడే వస్తువు ఎవరంటే ఈ గాడిద. ఈ గాడిద నన్ను సరిగ్గా తీసుకెళ్ళట్ల. దానికి గల కారణం గాడిద కాదురా బాబు, దూత, దేవుడే అని ఎవరికి తెలియలా? బిలాముకు తెలియలా. తెలియకపోతే అసలు నువ్వు నాకు ఎంత కోపం తెప్పించావు తెలుసా? నా చేతిలో కర్ర ఉంది కాబట్టి కొట్టా, కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అని బేలాం ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు ఏమైనా బుద్ధి ఉందా? అసలు ముందు గాడిద ఎందుకు మాట్లాడుతుంది, గాడిదకి మాట్లాడగల శక్తి ఎందుకు వచ్చింది అని ముందు ఆలోచన చేయాలి కదా. అంతేగాని ఇతను కోపాన్ని మాత్రం ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి, మూర్ఖులు ఎప్పుడు కూడా పరిస్థితులను ఆలోచన చేయరు అనడానికి ఇది ఒక నిదర్శనం. మన ముందు ఎప్పుడైనా ఒక పరిస్థితి కనపడుతున్నప్పుడు, అది మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు అక్కడ మనం ఆగి ఆలోచన చేసి ఏదో మనకి తేడా కొడుతుంది, మనం సరిగ్గా ఉన్నామా లేదో ఒకసారి ఏం చేయాలా? చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మూర్ఖంగా వెళ్తే మనం ఏమైపోతామంటే నాశనం అయిపోతాం. అయితే అప్పుడు గాడిద అంటుంది. గాడిద ఏమంటుందో తెలుసా? నువ్వు నన్ను చంపడం కాదు. 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను. అంటే ఇప్పటిదాకా బిలాము కన్నులు ఏమై ఉన్నాయి? ఇప్పుడు కళ్ళు తెరిచాడంట దేవుడు. గాడిదకి నోరిచ్చింది ఎవరు? దేవుడే. బిలాము కళ్ళు తెరిచింది కూడా ఎవరు? అంటే ఇప్పటిదాకా దేవుడు. అంటే బిలాము కళ్ళు లేవంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడగలిగే కన్నులు లేవు. అయితే ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఈరోజు స్థానిక సంఘంలో, కుటుంబాల్లో చాలామంది కళ్ళు ఉన్నాయి, 2కు 4 ఉన్నాయి, కానీ పరిస్థితులను అర్థం చేసుకునే మనసు కలిగిన కన్నులు లేవు. అంటే పరిస్థితులను అర్థం చేసుకునే మనసు గల కన్నులు ఎవరు ఇవ్వాలంట? అంటే ఎందుకో తెలుసా? నేను చాలా మందికి చెప్తూ ఉంటా, తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట ప్రార్థనకి వెళ్ళడము కాదమ్మా, అందరూ ఒక చోటకి రండి. అయితే ఈ మాట చెప్తే కొంతమంది ఏమనుకుంటారంటే స్వార్థం అనుకుంటారు. కాదు, దేవుడు కళ్ళు ఎప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తాడు తెలుసా? మన ఇంట్లో పరిస్థితులు, అందరూ అర్థం చేసుకునే పరిస్థితి దేవుడే ఇవ్వాలి. దేవుడే వాళ్ళ మనసులను మార్చాలి. అంతే కదా? దేవుడు మార్చాలి అంటే మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. మీరు కూర్చోకపోతే మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే భర్తగా భర్త ఉండిపోతాడు, అర్థం చేసుకునే భార్య ఉండిపోయింది, బిడ్డలుగా. అంటే నీ కుటుంబ బాంధవ్యాలు బాగుండాలి అని నువ్వు అనుకుంటే కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలా? అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే ఏమర్థమైంది? తల్లి ప్రేమ ఏంటో అర్థమైంది, ఎదురుగున్న గాడిదకి అర్థమైంది, మనకు కూడా. అంటే నేనేం చెప్తున్నా అంటే, సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. అందరం ఒకలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే అందరం ఒకలాగా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే మన పరిస్థితులు చక్కగా ఉండాలి, ప్రతి సమస్యను చక్కగా ఎదుర్కోవాలి అని అనుకుంటే మన అందరి మనసులు ఒకే భావముతో వెళ్ళాలి. ఆ ఒకే భావాన్ని తాగలిగింది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే దేవుడు అంటాడు, మనము ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఒకే దాని యందు బాప్తిసము పొంది ఉన్నాం. కాబట్టి ఏకభావమును మనం ఏం చేయాలంట? ఏకభావం, ఒకే భావం. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చెప్తే నీకు అందరికీ అనిలు చెప్పేది దేవుడు వాక్యము,
దీని నుంచి నేను నేర్చుకోవాలనే భావన ఉండాలి. కానీ అనిల్ నన్నే కాంట్రవర్సీ చేశాడు, మొన్న నేను వచ్చినప్పుడు సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వాల, దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను తిడుతున్నాడు వాక్యంలో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎందుకు ఉంటారో తెలుసా? వాక్యము అర్థం కానప్పుడు. అలాగే కదా బేలాం ఏమనుకున్నాడు? అలిగాడు. ఎవరి మీద? కోపించుకున్నాడు. ఎవరి మీద? కొట్టాడు. ఎందుకు? కోపంతో. ఈరోజు చాలా మంది సంఘస్థులు కూడా మనం వాక్యం చెప్తాం కదా, చెప్పినప్పుడు కొంతమందికి నొచ్చుకుని ఏం చేస్తారంటే మనల్ని నాశనం చేయడానికి మన వెనక గోతులు తీస్తూ ఉంటారు క్షుణ్ణంగా చూసినప్పుడు ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడిద ఒక వ్యక్తిని తుప్పల్లో ఎందుకు పడేసింది? రక్షించడానికా, నాశనం చేయడానికా? సేవకుడు కూడా మీకు నొప్పించే మాటలు చెప్పేది ఎందుకు అంటే మిమ్మల్ని రక్షించాలనే, కానీ మిమ్మల్ని నాశనం చేయాలని. మీరు సేవకుడితో నొచ్చుకుంటే పరలోకంలో సంతోషంగా ఉంటారు. మీరు సేవకుడితో నొచ్చుకోకపోతే ఖడ్గము ఎదురుగా ఉన్న దూతతో బేలాము నాశనమైనట్టు. అంతే కదా. గాడిద పడేయకపోతే, గాడిద ముందుకెళ్తే దూత ఏం చేసేది? చంపేసేది. అంటే గాడిద పడేయడం మంచిది అంటారా, పడకపోవడం మంచిది అంటారా? పడేయడమే మంచిది అంటారా? అలాగే సేవకుడు కూడా మనల్ని బాధ పెట్టే మాటలు చెప్పడం మంచిది అంటారా, చెప్పకపోవడం మంచిది అంటారా? చెప్పడమే మంచిది. కాబట్టి దేవుని బిడ్డలైన మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, కాబట్టి మనం అందరము కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే, మనము దేవుని మార్గంలో ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము చాలా ప్రణాళికలు ఉంటాయి మన ఉద్దేశాల్లో, ప్రతి ప్రణాళిక కూడా సక్సెస్ అవ్వదు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఆ ప్రణాళిక మంచిదైతేనే దేవుడు మనకి ఇస్తాడు. ఆ ప్రణాళిక మంచిది కాకపోతే ఆ మార్గంలో మనకు ఎన్నో అవంతరాలు ఏర్పడతాయి. అవంతరాలు ఏర్పడుతున్నాయంటే ఇది మనది కాదు అని మనం ఏమైపోవాలంట? డిసైడ్ అవ్వాలి. దేవుని సమక్షంలో ఆలోచన చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, గాడిద తన యజమానిని రక్షించినట్టు బేలాము తన యజమాని కోసం పని చేయాలి. అంతే కదా. మరి యజమాని కోసం పని చేసేవాడైతే దేవుడు వద్దన్నదట్టు బాలాకు దగ్గరికి వెళ్ళేవాడా? దేవుడైతే వద్దన్నాడు, కానీ అంటే బుద్ధి లేని గాడిదేమో రక్షించింది, బుద్ధున్న మనిషి ఏమో సరిగా ఉండలేకపోయాడు. అయితే సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాలాముకు అర్థమైపోయింది అన్నమాట. ఏమని అర్థమైంది? గాడిద లేకపోతే నా ప్రాణము కోల్పోయింది. ఇక్కడ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, పిల్లలు ఒక్కోసారి కొంచెం మెచ్యూర్డ్గా ఉండి తల్లిదండ్రుల్లో పెద్దవాళ్ళలో తప్పులుంటే హైలైట్ చేసి చెప్తారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు వెళ్ళవై అని అంటాం మనం. ఎందుకని? పిల్లలు కాబట్టి. గాడిద తప్పు చేస్తూ, గాడిద చెప్పింది ఎవరికి? మనుషులు అంతకన్నా తక్కువ వల్ల. అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరనేది మనము చూడకూడదు, చెప్పేవి ఏంటి అనేది చూడాలి. ఈరోజు చాలామంది, మొన్న కూడా మాకు ఒక ప్రీచర్ ఫెలోషిప్ జరిగింది, నాకు 2వ స్పీకర్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు మనం ఇప్పుడంటే కొంచెం స్లోగా చెప్తున్నాము, అక్కడ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎలా పరిగెత్తిందో అలా వెళ్ళిపోతూ ఉంది ప్రసంగం. ఎందుకంటే 20 నిమిషాలే మనకి ఇచ్చింది. 20 నిమిషాల్లో పెద్ద విషయాలు చెప్పాలంటే సాగదీసి చెప్పడం కుదరదు. అక్కడ ఉన్నది అందరూ కూడా సేవకులు కదా, స్పీడ్గా చెప్తున్నారు. అయితే అంతా అయిపోయాక ఒక పెద్ద ఆయన వచ్చి, తల పండిపోయిన వాళ్ళు వచ్చి చెప్తారు అనుకున్నా, వీళ్ళు పిల్లలు చెప్తున్నారు ఏంటి అని అన్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే, గాడిద చెప్తే బేలాం విన్నాడు, గాడిద రక్షిస్తే బేలాము రక్షింపబడ్డాడు, గాడిద రక్షిస్తే ప్రాణమును దానముగా ఇచ్చింది ఎవరో? గాడిద. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, పిల్లలు చెప్పిన, ఎవరు చెప్పిన మంచి మాటను మనం ఏం చేయాలంట? అంగీకరించాలి. కొంతమంది ముసలోళ్ళ మాట్లాడరు, కొంతమంది పిల్లల మాట్లాడరు కాదు, అలా తప్పది. మనం ఎవరు మంచి మాట చెప్పినా దానిని మనం ఏం చేయాలంటే, నువ్వు చేస్తావో చేయకపోవో అది నీ ఇష్టం, వినాలి. అయితే ఇదంతా బేలాం కళ్ళు దేవుడు తెచ్చాడు కదా, రియలైజ్ అయిపోయాడు, బాధపడిపోతున్నా, అయ్యా నేను ఎంత పాపము చేశానా అర్థమైపోయింది అతనికి. చూడండి 34వ వచనం. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే
నేను వెనుకకు వెళ్ళేదురని అసలు ఈ పనే చెయ్యొద్దురా బాబు అంటే సగం దూరం వచ్చి ఏమంటున్నావు? మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు. అసలు నిన్ను వెళ్ళొద్దన్నా, నేను నువ్వే వెళ్తాను రంకిలేసి వెళ్ళమన్నా. ఇప్పుడు ఏమంటున్నావు? వెనక్కి వెళ్ళిపోమంటావా అంటున్నావు. వద్దులే, ముందుకే వెళ్ళు, కానీ నేనేం చెప్తానో అదే చెయ్యి, నేనేం మాట్లాడతానో అదే మాట్లాడు. అయితే ప్రయాణం సజావుగా సాగింది. బీలాం ఎవరి దగ్గరికి వచ్చాడు అనుకున్నారు? బాలాక్ దగ్గరికి వచ్చాడు. బాలాక్ దగ్గర రాగానే మరి ఆశ కదా, వచ్చావు కదా శపించేసి వెంటనే అని అడిగాడు. అడగగానే నేను శపించాలి అంటే నాకు కొన్ని కావాలి. చూడండి, కొన్ని కావాలి. ఏంటో తెలుసా? 7 బలిపేటాలంటే చికెన్ కొట్టే పేటలు ఉంటాయి కదా, అలా బలిపేటాలన్నమాట. ఆ పేటల మీదకి 7 పొటేళ్ళు, తర్వాత 7 కోడెలు. ఎన్ని ఐటమ్స్ చెప్పారు? ఎన్ని చెప్పారు? 2 3 బలిపేట 1, కోడి 1, తర్వాత పొటేళ్ళు 1. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ చెప్పారు? ఎవరికి చెప్పారు? బాలాకుకి బీలాము చెప్పాడు. 23వ అధ్యాయం. అప్పుడు బిలాము ఇక్కడ నేను 22వ వచనానికి వచ్చేద్దాం. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద 1 కోడెను 1 పొట్టేలును దహన బలిగా అర్పించింది. చూసారా? బీలాము 7 బలిపీఠాలు అడిగాడు. రాజు ఏం చేశాడు? 7 బలిపీఠాలు తీసుకొచ్చాడు. 7 కోడెలు అడిగాడు. 7 ఏం చేశాడు? 7 పొట్టేలను అడిగాడు. 7 కూడా తీసుకొచ్చాడు. ఎందుకు తెచ్చాడు అంటారు మీ ఉద్దేశం? బిలాముతో పని ఉంది బాలాకు. అంతేనా? మీ ఉద్దేశం కూడా అంతేనా? చెప్పిస్తాడు అంటే బాలాకు మనసులో కోరిక తీరాలి అంటే ఆడు ఏది అడిగినా ఈయన ఇవ్వాల్సిందే. అంతేనా? అంటే ఇక్కడ ఈ లాజిక్ మనకి ఎందుకు అర్థం కావట్లా? దేవుడు కూడా మన మనసులో కోరికలను తీర్చాలి అంటే ఆయన ఏం కావాలంటే అది మనం కూడా ఏం చేయాలా? చెయ్యాలి. మరి మనము చెయ్యకుండా కోరుకుంటున్నాం. మనము చెయ్యకుండా కోరుకుంటే ఆయన ఎలా ఇస్తాడు? ఇందా మనం అనుకున్నాం కదా, యజమాని దగ్గర నెలంతా పని చేసి జీతం అడిగితే విలువగా ఉండిద్ది, నెలంతా పని చేయకుండా జీతం అడిగితే పనికిమాలితనంగా ఉండిద్ది అని. అలాగే ఈరోజు దేవుని బిడ్డలుగా మనము మరి దేవుని కోసం ఏం చేస్తున్నాం అసలు? ఇప్పుడు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, ప్రేమను సూటిగా ఒక ప్రశ్న అడిగా, ప్రేమ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగా. నీ దగ్గర నా క్వశ్చన్కి ఆన్సర్ ఉందా? మరి ఆన్సర్ లేనప్పుడు నువ్వు ఎలా దీవింపబడతావు అనేది నీ ధీమా. అయితే మరి నీ దగ్గర ఆన్సర్ లేదు అంటే నువ్వు దేవుడిలో, దేవుని మార్గంలో నీకు విరోధి ఇప్పుడు ఎవరు? దేవుడు. అంటే క్రైస్తవులం అనుకుంటున్నాం కానీ ఏమైపోతున్నాం? విరోధులం అయిపోతున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని కోసము పనిచేసేవారుగా, దేవుని కోసము జీవించేవాళ్ళుగా మనం ఉండాలి. అలా లేకపోతే మన కోరికలు ఏమి తీరవు, మన జీవితాలు అభివృద్ధి పడవు. అయితే బాలాకు అది మోర్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చుతో కూడినది. బలిపీఠం కట్టడమే కానీ, కోడెలే కానీ, పొట్టేలే కానీ చాలా ధర అయినప్పటికీ కూడా బాలాకు ఏం చేశాడు? తీసుకొచ్చి ఇచ్చాడు. అంతేనా? అంటే ఇచ్చాడు అంటే విలువైనది ఇచ్చాడు. ఎందుకని? ఇతని కోరిక కూడా అంతే. అంటే నీ కోరిక ఎంత విలువైనదో నీ కోరిక తగ్గ విలువైన ప్రవర్తన నువ్వేం చేయాలంట? జీవించాలి. ఇప్పుడు కాబట్టి నేనేమంటున్నానంటే దేవుని దగ్గర మీరు కోరుకోవడం తప్పు కాదు. ఆ కోరిక తగ్గట్టు మనం జీవించకపోతే నీ కోరికలన్నీ కూడా ఏమైపోతాయంట? తీరకపోతే నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకు? ప్రార్థన అంటే మీకు అర్థమైందా? చర్చికి ఎందుకు రావాలో తెలుసా? దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడో అవి దేవుడికి ఇవ్వడానికి రావాలి. అక్కడికి వచ్చి ఏం తీసుకెళ్ళాలో తెలుసా? ఆయన మనకి ఏమిస్తాడో అవి పట్టుకుని రావాలా. ఇప్పుడు ఈరోజు కొంతమంది ప్రార్థన అదరభద్రగా క్లిప్ పెట్టుకుని ఆ చల్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటే, చీర మీద చెంగు మీద కారుతూ ఉంటే పెద్ద భక్తుల్లా కూర్చుంటారు. ఏంటి అంత కంగారేంటి? ముందుగానే సిద్ధపడలేవా? మేము ఒక చోట ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం కదా, కరెక్ట్గా ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చిద్దాను, రొట్టికి రాదు, కరెక్ట్గా ద్రాక్ష రసానికి వచ్చింది. అయ్యా నీళ్ళు బాబు రొట్టె ఇవ్వలేదయ్యా నాకు, సచ్చినట్టు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అందుకు ముందు కూరగాయల వ్యాపారం చేస్తుంది, బయట ఉండి ప్రార్థన నిద్ది, రొట్టె కోసం పాట పాడతాం కదా, పాట పాడుతుందా వచ్చేస్తుంది లోపలికి,
అది తీసుకుని వెళ్ళిపోదు. అంటే రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడా? కాదు. దేవుడు కోరుకున్న విధంగా జీవిస్తేనే నిన్ను దీవిస్తాడు. ఈరోజు మనం దేవుడికి ఇచ్చేవారుగా ఉన్నామా? అసలు దేవుడు ఎలా ఇవ్వమన్నాడు ముందు మనల్ని? ఈరోజు మన దగ్గర దొరికిన ఒక నలిగిన 100, నలిగిన 50, ఏదో పెద్దగా అయితే 500, లేదో 1000 ఇస్తున్నాం కదా, గొప్పలు అనుకుంటున్నాం. 500, 1000 ఇచ్చి. కానీ ఈ 500, 1000 నా దేవుడు ఇమ్మంది. అసలు ఎంత ఇమ్మన్నాడు, ఎలా ఇమ్మన్నాడు, ఎలా ఇచ్చి కోరుకోమన్నాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పూజారి చేయట్లేదండి గుళ్ళో పూజ, బండికి 500 ఇచ్చినా కూడా నిమ్మకాయలు ఖర్చులకు అవుతున్నాయి 100 రూపాయలు అని అంటున్నాను. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను నేను అంటే, పిండి కొద్దే రొట్టె అని ఒక సామెత ఉంది. దేవునికి నువ్వు ఎలా ఇస్తావు అంటే, దేవుడు తింటాడా ఆ డబ్బులు? నీవు ఇచ్చే 100, 50 తింటాడా అంటే తినడు. కానీ దేవుని పని నిమిత్తం సేవ చేసే సేవకుడు తింటే ఎవరు తిన్నట్టే? దేవుడు తిన్నట్టు. అంటే ఇచ్చే ప్రతి కానుక కూడా ఎవరికి ఇస్తున్నట్టు? నువ్వు అనిల్కి ఇస్తున్నట్టుగా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఒక చర్చిలో ఆ సేవకుడు ఏమీ లేదంట, సేవ స్టార్ట్ చేసిన తర్వాత బైక్ కొన్నాడు, ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, సంఘస్థులందరూ ఇంకెవ్వడం మానేశారంట. గల కారణం ఏంటంటే, అన్నీ కొనుక్కుంటున్నాడు, వాళ్ళకేంటి ఇచ్చేది మనం అని అనుకుంటాం. అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మరి నువ్వేం ఆలోచన అంటే నీ ఆలోచన బాలా అంటే. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు సేవకుడిని పోషిస్తారు. మీరు ఇస్తే దీవించేది ఎవరిని? ఇవ్వకపోతే దీవించింది ఎవరిని? మిమ్మల్ని. అంటే ఇచ్చిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? ఎలా ఇవ్వాలి? ఆయన కోరుకున్న విధంగా. ఇప్పుడు 7 బలిపీఠాలు కావాలంటే ఈయన 5తో అడ్జస్ట్ అవ్వండి అని అన్నాడా? ఎన్ని తీసుకెళ్ళాడు? అమ్మో పొట్టేలు ధరలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, పొట్టేలు వద్దులేండి, కోడే ఇంకొక 7 తత్తాను కావాల్సి వస్తా అన్నాడా? ఎందుకల్లా? ఆయన కోరిక తీరాలంటే అవన్నీ కూడా. అంటే నేను కానుకలు ఇవ్వాలి అనే దాని గురించి కాదు నేను చెప్పేది, దేవుడికి అనుకూలంగా జీవించాలి అనేది చెప్తుంది నేను. దేవునికి అనుకూలంగా జీవించకపోతే నీ కోరికలు దేవుడు ఎలాగా? దేవుడు కోరిక ప్రకారంగా నువ్వు జీవించట్లేదుగా. దేవుడు కోరిక ప్రకారంగా నువ్వు జీవిస్తేనే దేవుడు నీ కోరికను ఏం చేస్తాడు? అయితే సరే, ఇంక ముందుకు వెళ్ళిపోదాం. వివరిస్తే ఇదే పెద్ద టైం అయిపోయింది. ముందుకు వెళ్ళిపోయినప్పుడు బలి ఇచ్చేశారు. బలి ఇవ్వగానే ఏం చేయాలా? ఆయన కోరిక ఏంటి? బాలాకు రాజు శపించాలి. వచ్చాడు బేలాం. శపించమంటే ఏం చేశాడో తెలుసా? మరింతగా దీవించాడు. అసలు తెచ్చింది ఎందుకు? ఏం చేశాడు? ఇదేం పని అయ్యా? 5వ వచనం చూడండి. యెహోవా ఒక మాట బేలాము నోట ఉంచి, నువ్వు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లా చెప్పమనను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బేలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతము నుండి మోయాబు రాజును నన్ను రప్పించి. బాలాకు నన్ను ఎంతో దూరం నుంచి ఇక్కడికి రప్పించాడు. దేనికి? ఇక్కడ చెప్తున్నాను, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును. అంటే ఇతను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆ జనాలను భయపెట్టాలని, శపించాలని. అయితే కింద ఏం జరిగిందంటే, అప్పుడు అంటున్నాడు, ఏమని శపించగలను? ఏ దేవుడు శపించనదిలే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను అంట. ఏమంటున్నాడంటే, నువ్వు శపించమన్నావు, బాగుంది, ఏమని శపించను? శపించాల్సింది నేను కాదురా వెర్రి బాగులోడా, శపించాల్సింది దేవుడు. భయపెట్టాల్సింది నేను కాదురా, భయపెట్టాల్సింది దేవుడు. దేవుడు వాళ్ళని శపించడు, వాళ్ళని భయపెట్టడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? అందరూ జీవిస్తూ ఉన్న విధముగా వాళ్ళు జీవించడం లేదు. నేను చూస్తూ ఉన్నా, కొండల తట్టు నుంచి మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను. అతన్ని అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలు జనం. ఇశ్రాయేలు జనాన్ని అంటే మెట్టల నుంచి చూస్తున్నాడు. అదేంటి మెట్టల నుంచి చూడడం? చూడండి, ఇప్పుడు ఈ పైకి ఎక్కి చూస్తే చుట్టూ కనపడతాయి. అంటే పైనుంచి చూస్తే జనాలు కనపడినట్టు. అంటే ఈయన మెట్టల శిఖరం నుంచి అందరినీ చూస్తున్నాడు. అంటే ఇది చూసే విధం గురించి కాదు చెప్పేది. జనాలు అందరూ కూడా నాకు తెలుసు, వాళ్ళు ఎవరు కూడా ఏం చేయట్లేదంట, పాపం చేయట్లా. తర్వాత చెప్తున్నాడు, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. నేను కనుగొంటున్నా అంటే రహస్యంగా ఉండి కూడా చూస్తూ ఉన్నా నేను.
వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడు. అంటే అందరిలాగా వాళ్ళు లేరు. అందరు అబద్ధాలు ఆడుతున్నట్టు ఆడట్లా, అందరూ త్రాగుతున్నట్టు తాగట్లా, అందరూ తిరుగుతున్నట్టు తిరగట్లా. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు, నీతిగా జీవిస్తున్నారు. నేను ఏ కోణంలో చూసినా వీళ్ళలో ఏం దొరకట్లా? తప్పు దొరకకపోతే దేవుడు శపించడు, తప్పు దొరకకపోతే దేవుడు భయపెట్టడు, శిక్షించడు. ఏమని శపిస్తా, ఏమని భయపెడతా? నువ్వు శపించమంటే నా వల్ల నేను పలకాలి అంటే అది దేవుడు సెలవలేనిదే నేను పలకలేను అని చెప్తా ఉన్నాడు. అయితే మరి ఇతని ఆశ ఎక్కువ కదా. ఎవరిది? బాలాకుది. 11వ వచనానికి వచ్చేద్దాం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. ఇంతకు ముందేమో వాళ్ళు కొద్దిగా బలంగా ఉన్నారు, నేను నిన్ను తీసుకొచ్చి సేవించమంటే నువ్వేమో పూర్తిగా వాళ్ళని ఏం చేసావు? దీవించబడేసావు. వాళ్ళు మరీ పరిపూర్ణమైన బలవంతులు అయిపోయారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం. నువ్వు ఇక్కడి నుంచి వాళ్ళని చెప్పించలేకపోయినట్టున్నావు, ప్లేస్ మారుతా అంటాడు. అదేంటి ప్లేస్ మారితే మాట మారిద్దా? అయితే బాలాకి ఎందుకు అలా అనుకున్నాడు తెలుసా? మొదట జనాల్ని పంపించాడు, వచ్చాడా బేలాము? మళ్ళా రెండోసారి పంపించినప్పుడు వచ్చాడు. అలాగే ప్లేస్ మారితే మళ్ళా ఈయన మనసు చేంజ్ అయిద్దేమో అంటే ఈయన మళ్ళా పరీక్షిస్తున్నాడు. ఎవరు? బాలాకు. 12వ వచనం. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో మరి ఒక చోటుకి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివరి మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తం వారిని చెప్పింపవలని అతనితో చెప్పి. ఈరోజు చూడండి, మనం ఎవరినైనా తిట్టాలంటే ఎదురు బదురు కొంతమంది తిట్టలే, భయంతో పక్కకెళ్ళి తిడతాం. అంటే నువ్వు వాళ్ళని ముఖాముఖి తిట్టలేకపోతున్నావేమో, పక్కెళ్ళి తిడదాం, పక్కెళ్ళి చెప్పించు అంటున్నాడు. అరే బాబు నిన్ను చెప్పించలేనురా బాబు అంటున్నాడు ఈయన. నువ్వు చెప్పించిందే నిన్ను వదలనంటాడు ఈయన. ఇద్దరు పట్టు కూర్చున్నారు. ఏం జరిగింది అక్కడ? మళ్ళా ఎక్కడికి వెళ్ళారంటే ఈసారి చూడండి 14. పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడిని పొట్టేలు. మళ్ళా చెప్పించాలంటే అదేంటి మొన్న చల్లదా, మొన్న చెల్లించుకో అంటే మళ్ళా చెప్పించాలంటే మళ్ళా 7 ఈసారి ఎవరు అడిగారు? ఆయన అడగలా, ఈయన కట్టేస్తున్నాడు. అంటే ఏంటంటే ఈయన కోరిక అంతా దృఢంగా ఉంది. మళ్ళీ ఏం జరిగింది అనుకున్నారు? 16వ వచనం. యెహోవా బీలాము ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లో అనమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్దకు నుండి బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడుగుగా బీలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సిపోరా కుమారుడు చెవియొగ్గి నా మాట ఆలకించు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుడు దీవించమన్నాడయ్యా, నేను దీవించడమే చేయగలను, దాన్ని నేనేమి కూడా. దేవుడు దీవించాలి అనుకుంటే దీవిస్తాడు, శపించాలంటే శపిస్తాడు. యేసుక్రీస్తు నిన్నాలేడు ఒకటే రీతిగా ఉన్నట్టు తండ్రి అయిన దేవుడు కూడా తన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఒకేలాగా ఉంటాయి. ఈరోజు క్రైస్తవులమైన మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయా? చూడండి, వాక్యం వింటున్నాం కదా, ఈ 2 నిమిషాలు మనలో ఉన్న రక్తం ఎలా అయిందో స్పీడ్గా పరిగెత్తింది. ఎందుకని? ఇంకా నేను రేపటి నుంచి నేనంటే ఏంటో చూపిస్తా, నేను మామూలుగా బ్రతకను, నేను అన్నీ మానేస్తా, అసలు ట్యాబ్ కూడా పట్టుకోను, టీవీ పట్టుకోను, ఫోన్ పట్టుకోను అంటాం. ఈ ఫైర్ చల్లారిపోయింది. రేపు చల్లారిపడాక మళ్ళా కాసేపు చూద్దాం అని అనుకుంటాం. అంటే ఎందుకు అలా అనుకుంటామంటే అక్కడ చెప్తున్నాం, బాలాకు లేచి వినుము, నీలో ఫైర్ చల్లారకూడదు అంటే దేవుడి మాటలు ఎప్పుడు ఏం చేయాలంట? వింటూ ఉండాలి. తర్వాత చెప్తున్నాడు అక్కడ, అంటే ఇది దానికి సంబంధించింది కాదు, నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. చెవియొగ్గి నా మాట ఆలకించు. చెవియొగ్గి దేవుని మాటలకు నీ చెవులను ఇచ్చినట్టయితే నీ ఫైర్ అదేమవుదంట? చల్లారదు. నీ మార్పును కోరుకునేది ఆ ఫైర్. అది నేను చెప్పేది. కాబట్టి అయితే దేవుడు ఎందుకు వీళ్ళని ఇంతలా దీవిస్తున్నాడు శపించమన్నా అంటే దానికి గల కారణం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు 21, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు.
ఈరోజు చాలామంది వంకర మాటలు మాట్లాడతారు, వంకరగా ప్రవర్తిస్తారు, చెడు దోషాలు ఉంటాయి, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకలాగా ఉంటుంది. ఈ రకరకాలు ఏంటంటే 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. అయితే ఇశ్రాయేల్ అలాంటి వాళ్ళు కాదంట. కాబట్టి ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ బలిస్తాడు, మళ్ళా బలి ఇవ్వండి, ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్కి తీసుకెళ్తానంటాడు, అక్కడ కూడా వెళ్తాడు. కానీ చివరికి బాలాకు తన ఆలోచనను ఏం చేయలేకపోయాడంటే, తను కోరుకున్న కోరికను, అంటే బాలాకు కోరుకున్నాడు, చాలా కష్టపడ్డాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, స్థలాలు మార్చాడు, అధికారులతో మాట్లాడాడు, కోరిక తీరిందా? దానికి గల కారణం ఏంటంటారు? దేవుడికి వ్యతిరేకమైన క్రియను బాలాకు ఎన్నుకున్నాడు. దేవుడికి అనుకూలమైన క్రియను ఎన్నుకొని ఇంత కష్టపడి ఉంటే దేవుడు ఏం చేసేవాడు? దీవించాడు. కానీ దేవుడు బాలాకు ఎన్నుకున్నది ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైన పని. దేవుడికి వ్యతిరేకమైన పని అంటే ఏంటంటే, యాకోబు సంతానాన్ని దేవుడు ఏమన్నాడంటే, ఇసుక రేణువులంతా నక్షత్రముల సంఖ్య అంతా అభివృద్ధి పరుస్తాను, విస్తరిస్తారు అని చెప్పాడు. వాళ్ళని నాశనమేనా అంటే, ఇక్కడ మీరు గమనించారా, దేవుని ప్రజలను దేవుడు ఏం చేస్తాడంటే దీవించాలనుకుంటాడు. కానీ దేవుని ప్రజలను నాశనం చేయడము మన ఇరుగు పొరుగు కాదు కదా, మన బంధువులు కాదు కదా, విధవరాళ్ళు అవ్వచ్చు, నాలుగు మీద మచ్చలు ఉండొచ్చు, తల పండినోళ్ళు అవ్వచ్చు, నువ్వు ఇవల్ల కానే ఎప్పుడు దేవుడు మాట వాక్యానుసారంగా మనలో ఏ దోషము లేకుండా, ఏ వంకరతనము లేకుండా ఉన్నాము. ఒకవేళ మనలో వంకరతనం ఉంటే దేవుడే శత్రువు అవుతాడు, దేవుడే మనకి శత్రువు. అయితే ఇంకా వివరించుకుంటే చాలా పెద్ద అంశము కాబట్టి ఈ కొద్ది నిమిషాలతో మనము దీనిని ముగిద్దాం. దయచేసి మీరు కూడా